వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. కొన్నిసార్లు మానవుని యొక్క స్వభావం, వాడు చేసిన దానికంటే నేను ఎక్కువ చేయాలి, వాడికి తిరిగి నేను అటాక్ ఇవ్వాలి, వాడి జీవితంలో మళ్ళా మర్చిపోకూడదు, నా జోలికి రాకూడదు అనేది మానవ స్వభావం. కానీ జ్ఞాని అయిన సొలొమోను తన మాటలలో, తన సామెతల గ్రంథములో వివరిస్తున్నాడు, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నెవర్ థింక్ రివెంజ్, పగ తీర్చుకొనుట నా వంతు అన్నాడు ప్రభు. నీ వలన కాదు, నీవు తీర్చుకుంటే ఏదో కొంచెం ఒక 10% తీర్చుకోగలవు, కానీ అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవునికి మనలను మనం అప్పగించుకొని కొంత సహనము, ఓర్పు మనము కలిగి జీవిస్తే దేవుడే చూచుకుంటాడు, దేవుడే చేస్తాడు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వారి పట్ల కూడా దేవునికి అమోఘమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ. ప్రతిదినము నూతనమైన వాత్సల్యత కలుగుచున్నది అంటాడు విలాప గ్రంథకర్త. ప్రతిదినము కృప కలిగిన వాడని, నమ్మదగిన వాడని, అనుదినము నీకు వాత్సల్యత పుట్టుచున్నది, నూతనమైన వాత్సల్యత, నిన్నటి ప్రేమ కాదు. కనుక అది మన దృష్టిలో వారు శత్రువులు, మనకి విరోధులు, మన పట్ల వారు వ్యవహరిస్తున్న, ప్రవర్తిస్తున్న విధానము మనకి గాయాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కానీ దేవునికి వదిలిపెట్టేయాలి, వాటిని దేవుడే చూచుకొనునని ప్రార్థించాలే తప్ప, అది కూడా పబ్లిక్లో వాడు దొంగోడండి, వాడు దోసుకున్నాడండి, వాడు అదండి ఇదండి అని బహిరంగ సభలలో ప్రార్థనలు చేస్తారు చాలామంది. అది దేవునికి విరుద్ధమైన ప్రార్థన. దేవుడు అట్టి ప్రార్థనలను వింటాడని నేను అనుకోను. When you are hurt by somebody, when you are dishonest by somebody, we must be silent and pray for him in a secret place. Close your doors. అక్కడ అప్పుడు ప్రార్థన చేయి, దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. కల్లోలము సృష్టించే ప్రార్థనలు చేయకూడదు. నీ మనసులో బాధ ఉంటే, దుఃఖం ఉంటే, భారం ఉంటే, ప్రే సీక్రెట్లీ. నిన్న కాల సమయంలో నేను చెప్పాను కదా, మానవుని యొక్క తత్వం ఎలాంటిదంటే 99 మంచి పనులు చేసి ఒక్క చెడు పని జరిగితే దాన్ని పట్టుకొని ఏలబడి, దాన్ని ఎక్స్పాండ్ చేసి, దాన్ని విస్తరించి, మహాసముద్రం అంతా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా వివరించి 10 మంది దగ్గరికి వెళ్ళి 10 ఆలోచనలు చెప్తాం. కానీ అది తీసుకోకూడదు. అలా 99 తప్పులు చేసి ఒక మంచి పని చేస్తే ఆ పనిని మనము ఇతరులకు ప్రచారం చేయాలి, ఇతరుల దగ్గర మాట్లాడాలి. అది దైవ గుణము, దైవ లక్షణం. ఎప్పుడైనా ఎవరినైనా మనం గణపరిచామా, ఎవరినైనా హెచ్చించామా? మనకున్న స్వభావం ఏంటంటే మనలను మనమే హెచ్చించుకుండే స్వభావం, ఇతరులను దిగజార్చే స్వభావం. కనుక
దేవుని బిడ్డలముగా, ఆయన రక్తములో కడగబడిన జనాంగముగా మనము దేవుని యొక్క మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అందుకే ఆ సమరయ స్త్రీని నిలబెట్టినప్పుడు, మీలో ఎవడు పాపం చేయలేదు అన్నవాడు మొదట రాయి వేయండి అన్నాడు. వారి చేతుల్లో ఉన్న రాళ్ళను కిందన పడేసి అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కదే నిలబడిపోయింది. ప్రభు తనకున్న జాలిగల మనసుతో, ఇక మీదట పాపము చేయకు, నేను కూడా నీకు శిక్ష విధింపనని పంపించేశాడు. అది దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన సుగుణం, లక్షణం, స్వభావం, మనస్సు, దృష్టి. మన దృష్టి మంచిది కాదు, దృష్టి లోపం ఉంది మనలో. అంతరంగిక దృష్టి చాలా లోపాలు ఉన్నాయి. ఇతరులను తప్పుడు చూపుతో చూస్తాం, చెడుగా వారి మీద ఆలోచిస్తాం, వారి గురించి చెడుగా మాట్లాడతాం. కనుక ఈ మాటలో, ఈ చరణంలో లేక ఈ యొక్క వచనములో, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరవాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. సోమరవాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. జ్ఞాని అయిన సొలొమోను అక్కడ ఒక చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చూస్తూ బోధిస్తూ ఉన్నాడు. I went by the field of the slothful and by the vineyard by the man void of understanding. తెలివి లేని, బుద్ధి లేని సోమరి వారి యొక్క చేను, ద్రాక్ష తోట నేను దాటి ఉన్నాను. దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. చేను, పొలము, ద్రాక్ష తోట అది సంఘానికి సాదృశ్యముగా మనం అనేక మార్లు దేవుని సేవకుని యొక్క నోటిలో నుండి మనం వింటాం. చేను పంట పొలం, ద్రాక్ష తోట దేవుని యొక్క తోటది. దాన్ని నడిపే నాయకుడు, నడిపే నాయకులు దానికి చేయవలసిన సేద్యము చేయకపోతే, దానికి చేయవలసిన సౌకర్యాన్ని సమకూర్చకపోతే, ఆ చేను లేక ద్రాక్ష తోట ఏమైందో కింద రాసి ఉన్నాడు. ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. ముండ్ల తుప్పలు బలిసేసాయి. ఎవరు లోపలికి రానికుండా సంఘములో ముళ్ళుల్లాగా ఉన్నాం మనం. ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలము మనము అయిన మనము కాస్త సోమరులుగా ఉన్నంత వల్ల దాని చుట్టూ ముండ్ల పొదలు బలిచేసాయి. సైతానుగాడు ముండ్ల పొదలు పెంపొందింప చేసేసాడు. ఎవరు లోపలికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎంతమంది మన ఆలయంలోనికి ఆరాధనకు ఆకర్షితులుగా ఉంటున్నారు, మన సహవాసానికి ఆకర్షితులుగా ఉంటున్నారు. నిన్నటి కాల సమయంలో ది పెంతెకోస్తు అనే సంఘం, యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు, వృద్ధులు, మా హాల్ అంతా నిండిపోయింది వారితోటే. ఒక్క 4 సంవత్సరాలు మాత్రమే ప్రియాంక ఆ సంఘ సహవాసము కలిగి ఉన్నది. వాస్తవంగా తన బాప్తిజం ఇక్కడే తీసుకుంది. ఇక్కడే ఎదగాలి తను. కారణం ఏంటి?
మొండ్ల పొదలు, ముళ్ళుల్లాగా తయారయ్యాం మనమే. చుట్టూ అపవాదైన సైతాను మొండ్ల కంచె వేసేసింది. చక్కని పాటలు పాడి ప్రభుని మహిమపరిచి ఎంత జనం వచ్చారంటే అంత జనం వచ్చారు. దేవుని నామాన్ని అవమానపరిచే విధము తప్ప ప్రార్థన జరుగుతున్నప్పుడు మనము చాలా గౌరవంగా ఉండాలి. అర్జెంటు పని అయితేనే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఆమెను అనే వరకు కూడా ఇది వారి సంస్కృతి, వారి తాలూకా నేర్చుకున్న నేర్పు. కనుక ఈ ముండ్ల కంచెలు, ముండ్ల తుప్పలు బలిసి ఉండి దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను. దోలగుండ్లు ఉన్నాయి కొన్ని, ముట్టుకుంటే దురదేయాలి. సంఘం చుట్టూ కూడానా ఎలాగున్నదంటే దోలగుండు ఉన్నది, ముట్టుకుంటే దురదలో. దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయింది. కనుక ఇలాంటి వాటి విషయంలో అంతరంగిక దృష్టితో మనము దృష్టించి ప్రార్థించాలే తప్ప పబ్లిక్ ప్లేస్లో దాని వరకు ప్రార్థన చేయకూడదు. మనము రహస్యముగా, అయ్యో దేవా, ఎవరు లోపలికి రాకుండా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయే. ముళ్ళులు అనే మన బిహేవియర్, మన ప్రవర్తన ఇతరులను లోపలికి రానియకుండా ముళ్ళు వలె ఉన్నాం మనం. దురదగుండు చెట్లు అంటుకుంటే దురద అంటుకుంటుంది, గోక్కోవడమే ఒకళ్ళొకళ్ళని. ఏదైనా దొరికిందనుకో అంశం, ఆ అంశంతో గోక్కోవడం, ఇంక వేరే పని ఉండదు వారికి. సంఘం ఎలాగ విస్తరిస్తుంది, ఎలాగూ సంఘం ఎదుగుతుంది, సంఖ్య ఎలాగూ పెరుగుతుంది. కనుక దాని అన్నంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దానిని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని అంటాడు. ఆయన చూసిన దృశ్యాన్ని చూచిన తదుపరి దాని గురించి యోచించాడు, వివేచించాడు, ఆలోచించాడట. దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడట. అమ్మో, ఇది ఇలా జరిగిందని. ఎంతమంది బుద్ధి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాం? సోమరి, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుగుపాటు, పరుణుడికి ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. సోమరి వానికి పర్వాలేదు అనుకుంటా. వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. హల్లెలూయా. సోమరితనము ఏంటమ్మా? కొంచెం పడుకుంటాను మమ్మీ, కొంచెంసేపు మమ్మీ, ఇవాళకి వెళ్ళిపో మమ్మీ, ఇవాళ ఒక్కరోజు సెలవు కదా, ఎక్కువసేపు పడుకుంటాను మమ్మీ. దానికి ఏం చెప్పాలంటే, ఇవాళ సెలవు కదా, అట్నుండి వచ్చి శుభ్రంగా తిండి కూడా మానేసి పడుకో. నువ్వెంతసేపు పడుకుంటావు అంతసేపు పడుకో అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర మంచిది కాదని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. నిద్ర మంచిది కాదు, దానివల్ల దరిద్రం. పూర్వకాలం స్త్రీలైన వారు ఎంత కఠినంగా వ్యవహరించేవారు వాళ్ళ పిల్లల గురించి. తెల్లవారు 4 గంటలకు లేకపోతే చీపిరి గట్టతో బాధేవారు. అమ్మా, బెల్ట్తో కొట్టేవారు పిల్లల్ని. అంత ముద్దు బిడ్డలు అయిపోయారు. కోడళ్ళు అయిపోయారు. అత్తల పాపం అలా లేచి శ్రమిస్తుంటే వాళ్ళు శుభ్రంగా లేచి తయారైపోయి బ్యాగులు తయారించుకొని క్యారేజ్, అత్తమ్మ బ్యాగ్ కట్టేసావా? బ్యాగ్ కట్టేస్తే వెళ్ళిపోవడం. మమ్మీ బ్యాగ్ కట్టేసావా అంటే వెళ్ళిపోవడం కూతుర్లు. సో అలాగైపోయింది పరిస్థితి. మన దరిద్రత పోవాలి అంటే మనం సోమరులుగా ఉండకూడదు. గనుక ఉన్నతమైన దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ, ఆ శక్తి కలిగిన నామమును ధరిస్తూ మన ముందుకు సాగుతూ ఉండాలని, సంఘం యొక్క పరిస్థితులను మనము నిదానించి బుద్ధి తెచ్చుకొని
యోచన వివేచన చేయాలన్నదే దైవ సంకల్పం. గనుక మీ వ్యక్తిగతమైన మీ ధ్యానంలో, మీ ప్రార్థన, ప్రభుతో మీ సంభాషణ, అయ్యో దేవా ఎవరు లోపలికి రాకుండా ముండ్ల కంచెల్లాగా ఉన్నాయి పరిస్థితులు, అయ్యో ఎవరు లోపల నివసించకుండా దురదగుండుల్లాగా ఉన్నాయి, పారిపోతున్నారు. 4 సంవత్సరాల క్రితము బాప్టిజం తీసుకున్న తను ఇక్కడ సహవాసంలో ఉన్న అట్మాస్ఫియర్, వాతావరణం బాగలేక తను వేరొక సహవాసంలో ఎదిగింది. దేవుడు తన నిత్య మహిమలోకి తను పిలుచుకున్నాడు. కనుక మన గురించి మనం ఆలోచించుకుందాం. వట్టి మాటలు కట్టి పెడదాము, గట్టి మాటలు గట్టి ఆలోచనలు చేద్దాం. ప్రభు మనలను దీవించి ఆయన మహిమ కొరకు మనలను నిలుపునుగాక. ఆమేన్.